సో ఎవ్రీ రెగ్యులర్‌గా వస్తుంటారా బాలాజీ టెంపుల్‌కి? వస్తూనే ఉంటాం. ఇక్కడ దగ్గరలోనే ఉంటాం. సో బాలాజీ టెంపుల్‌కి వీసా టెంపుల్ అనే పేరు కూడా ఉంది. చాలా మంది ఫారిన్ వెళ్ళేవారు ప్లాన్ చేసుకునే వారు ఇక్కడికి వస్తూ మొక్కుంటారు. వీసాలు వస్తుంటాయి. సో తెలుసా ఆ విషయం మీద? వెళ్ళొచ్చామండి ఆల్రెడీ ఒకసారి. సో మీరు ఆల్రెడీ జాబ్ మీద వెళ్ళొచ్చాం. సో ఎట్లా అంటే కోరుకున్న కోరికలను తీరుతుంటాయా? తీరుతుంటాయి. రెగ్యులర్గానే వస్తూ ఉంటాం. బాగా ఇష్టం. అంతే. సో ప్రెసెంట్ ఐటీలో సిచ్యువేషన్ ఎట్లా ఉందండి? మాదైతే బాగానే ఉంది. ఎవ్రీథింగ్ అంటే ఏ కంట్రీ వెళ్ళొచ్చారు మీరు? నేను ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాను. ఆస్ట్రేలియా. సో అమెరికా వెళ్ళేవారు ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఆస్ట్రేలియా. ఐడియా లేదండి. ఐడియా లేదు. ఏం మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతం దాని మీద. ఓకే. సో ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఓకేనా బాలాజీ టెంపుల్లో? బాగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ వస్తాం మేము. ప్రెజెంట్గా చూసుకొని వెళ్ళిపోతాం. ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు మొక్కున్నారు అప్పుడు జరిగింది వీసా రావడం కానీ ఆస్ట్రేలియా వెళ్ళడం కానీ? అంతే అనుకోండి. అలా కాదు, నమ్మకం మెయిన్గా. మామూలుగా గుడికి వస్తాం, ప్రశాంతంగా ఉంటుంది, వెళ్తాం అంతే. సో టెంపుల్ రెగ్యులర్ వస్తుంటావా? లేదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. కానీ టెంపుల్ చాలా అయినా దీని గురించి. చిలుకు అంటే ఆఫ్టర్ బీటెక్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఆఫ్టర్ బీటెక్ తర్వాత ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాం. ఎంబీఏ చేసినాక బిజినెస్ దాని సో చిలుకూరు బాలాజీకి వీసా టెంపుల్ అని పేరు ఉంది తెలుసా? తెలుసు బ్రదర్. అంటే చాలామంది అన్నారు వీసా రాని వాళ్ళు ఎవరైనా రావాలని కోరుకొని వచ్చి మొక్కు పెట్టుకొని వెళ్తే మళ్ళీ నెక్స్ట్ టైం వీసా పట్టుకొని వస్తారంట టెంపుల్కి. బాగా పేరుంది దానికి. ప్రదక్షిణాలు అంటే 108 ప్రదక్షిణాలు చేస్తే అది కంపల్సరీ తీరుతుందని అనుకుంటారు. అంటే యాక్చువల్ కొందరు ఏం చేస్తారంటే మొక్కుకొని వెళ్ళి మళ్ళీ ఆ వీసా పట్టుకొని వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకుంటారు. బాగా అంటే నమ్ముతారు బాగా గట్టిగా. స్వామివారికి పూజ చేస్తే వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పోయిరా ఫారెన్? తెలిసిన వాళ్ళు వెళ్ళి కానీ ఇక్కడికి వచ్చి ఎవరు లేరు. అంటే నార్మల్గా ఒక ఫ్రెండ్ చెప్పిండు వాళ్ళ బ్రదర్కి వచ్చిందని, అంతే. ఏ కాలేజ్? నేనా ఎంజీఐటి. సో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్? బాగుందా? పర్లేదు. ఏ బ్రాంచ్? సిఎస్సి. మళ్ళీ ఎంబీఏ ఎందుకు? సాఫ్ట్వేర్ కావా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న బయట చాలా మంది ఉన్నారన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. హైటెక్ సిటీకి పోతే ఒకరోజు నార్మల్గా నేను బస్సులో వెళ్తుంటే చూస్తేనే ఒక కంపెనీ బయట దగ్గర 1000 మంది ఉంటారు. లైన్ కట్టిరు జాబ్. అది ఇప్పుడు జాబ్ ఎన్ని రోజులు జాబ్ మీదనే బతుకుతామన్నా. మనం కూడా జాబ్ ఇచ్చే స్టేజ్ పోవాలి కదా. ఎంబీఏ చేసి బిజినెస్ చేస్తాం. ఎంబీఏ చేసి బిజినెస్ చేస్తాం. లేకపోతే ఇప్పుడు ఎంబీఏ చేసినాక చాలా కంపెనీస్లో ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి సేమ్ దీని మీదనే, మళ్ళీ బిజినెస్ మీదనే. వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ తీసుకొని వాళ్ళు మన దాని మీద చేసుకుంటారు. సో టెంపుల్కి ఎప్పుడు వస్తుంటారా? వస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ వన్స్ అయినా పక్కా వస్తుంటా. సో మీ బీటెక్ ఇక్కడే కంప్లీట్ అయిందా? లేదు, మాది ఆంధ్ర, గోదావరి సైడ్. సో మీరు మొక్కులు తీరాయా? బెటర్. అంటే నేను పెద్దగా చేయలేదు ఎప్పుడు, బట్ మా ఫ్రెండ్స్ వాళ్ళు మొక్కుకుని అవ్వడం వల్ల మళ్ళీ వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా వస్తూ ఉంటా. అలా రావడం జరిగింది ఎక్కువగా. అయితే ఈ టెంపుల్కి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వీసా టెంపుల్ అనే పేరు కూడా ఉంది. సో వీసా కోసం అప్లై చేసుకున్న చాలా మంది వస్తుంటారు ఇక్కడ. అవును, చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వెళ్ళారు ఎవరైనా ఫారిన్? వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. దీనికోసం వచ్చి అయిన తర్వాత కూడా అయ్యింది చాలా రోజుల నుంచి ఉండిపోయింది, మాకు అవ్వలేదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అసలు. సో మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారా? అవును. ఏ కంపెనీలో? TCS లో వర్క్ చేస్తాను. సో ఎట్లా ఉంది ఐటీలో సిచ్యువేషన్ ప్రెజెంట్? ఐటీలో ఉంది. ఇంకా అక్కడ మనకి న్యూస్ లో చూపించేది కొంచెమే చూపిస్తారు, లోపల ఇంకా చాలా ఎక్కువగానే రిమూవ్ చేస్తున్నారు చాలా మంది. సిచ్యువేషన్ బాగాలేదు అంటున్నారు. బాగాలేదంటే అంతే. ఇంకా ఎప్పుడు వరకు జాబ్ ఉంటుందా అంటే ఇన్నాళ్ళు ఉంది, చేయడమే. రేపు అన్న రోజు ఏమవుతుందంటే ఇంకా ముందే ప్రిపేర్ అయిపోయి ఉండాలన్నట్టు. మన వాళ్ళు అమెరికా వెళ్ళేవారు, కానీ లాస్ట్ 1-2 years నుంచి కాస్త తక్కువ అవుతున్నారు. అవును. ఇప్పుడు మళ్ళీ రెన్యూవల్ కి ఆల్మోస్ట్ 80-85 H1B ఫీజు పెంచారు. $1,00,000 చేశారు. అవును, ఆల్మోస్ట్ 85 crores. కంపెనీ వాళ్ళకి పెట్టే బదులు వేరే వాళ్ళు తీసుకోవడం బెటర్ అని చెప్పేసి ఉండట్లే కదా. సో ఆల్మోస్ట్ రెన్యూవల్ అయిపోతుందంటే తిరిగి వచ్చేస్తున్నారు ఎవరు స్టే చేయడానికి. అండ్ కంపెనీ కూడా అంత స్పెండ్ చేయడానికి ఇష్టపడదు కదా. సో వచ్చేస్తున్నారు అందరూ బ్యాక్కి. ఆల్మోస్ట్ మా ఆఫీస్లో లీడ్స్ అందరూ ఉంటారు కదా.